అబ్బా ఎట్టకేలకు స్వర్గానికి వచ్చేసాను. ఎంత హలో ప్రశాంతం. పుణ్యాత్మ గారు, వచ్చేసారు స్వర్గానికి? ఎప్పుడు వచ్చారు? ఓ ఇప్పుడేనా? అట్లయితే మీరు మా ఓపెన్ ప్లాట్ చూడాల్సిందే, స్వర్గ్ సిటీ వెంచర్స్. చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5 years లో డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. వెంచర్ చూస్తారా? స్వర్గంలో వెంచరేంటి బాబు, పుణ్యాత్మలకి ఇక్కడ అంతా ఫ్రీయే కదా. అంతా ఫ్రీయా? అంతా ఫ్రీ అయితే దేవేంద్రుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు? ఇదిగోండి, మా ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడి నుంచి దేవేంద్ర హైవేకి 10 నిమిషాలు, విశ్రాంతి నివాసంకి వాకింగ్ డిస్టెన్స్, ఇట్లా వెళ్ళిపోవచ్చు. కైలాసంకి 2 నిమిషాలు, ఇటు నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు కైలాసంకి. నాకు ప్లాట్లు వద్దు బాబు, పడుకోవడానికి ఒక చిన్న మేకం ఇస్తే చాలు. ఏంటి మేఘమా? అయ్యో, మొన్న మీలానే కూడా వచ్చాడు సార్, మేఘం మీద పడుకుంటానని చెప్పని. తను పడుకున్నాడు, నెక్స్ట్ మార్నింగ్ కల్లా నరకంలోకి పడిపోయాడు సార్. ఒడి అమ్మ, అదేంటి బాబు? అదేంట, కింద యమధర్మరాజు ఇచ్చే శిక్షలకి, పాపులు అరిచే అరుపులకి పైన మేఘంలోకి భూకంపం వచ్చి పడిపోయినాడు సార్ వాడు. ఏం చేస్తాం, అలా ఉంది, అంత వీక్గా ఉన్నాయి మేఘాలు ఇప్పుడు. మా స్వర్గ సిటీ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయండి. భూకంపాలు వచ్చినా తట్టుకునే కదా శక్తి ఇల్లు కడతాం మేము. దగ్గర డబ్బులు లేవు, పుణ్యం మాత్రమే ఉంది. డబ్బులు ఏముంది సార్, పుణ్యం ఉన్నా చాలు. మీ 20% పుణ్యాన్ని తీసుకొని ఈఎంఐలో కట్టండి, మళ్ళీ చూసుకుందాం. కుబేరుడి దగ్గర, బ్రహ్మగారి దగ్గర అప్పు తీసుకొని చేద్దాం. ఆలోచించకండి సార్, నరకానికి హైవే వేస్తున్నారంట. కింద నరకం దగ్గర ఉండే ఐటీ కంపెనీలన్నీ పైన స్వర్గంకి వస్తాయన్నమాట. అప్పుడు ల్యాండ్ రేట్ పెరిగిపోద్ది సార్.